దేవుని మాట విన్న ప్రతి ఒక్కరూ ధన్యులుగా మార్చబడతారు. మనిషి మాటలు నువ్వు ఎన్ని విన్నా కూడా మరి ఒకవేళ అన్ని మాటల్లో నీ జీవితానికి ఒక పరమార్థం దొరకకపోవచ్చేమో, కానీ నీ జీవితం ధన్యకరంగా మారకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క మాట వినే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఖచ్చితంగా ధన్యకరంగా మార్చబడతాయి. దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారట భూమి మీద ఉన్న సమస్త ఆశీర్వాదానికి వారసులు అవుతారట. మరి చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ నా స్థితి మారట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు, నా యొక్క జీవితం ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందని కొంతమంది చెబుతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అదే స్థితిలో ఉంచడు, అదే పరిస్థితిలో ఉంచడు. మన దేవుడు మహిమాన్వితుడైన దేవుడు గనుక ఆయనకు మహిమకరంగా నువ్వు ఉండాలని, నేను ఉండాలని ఆయన ఆశిస్తాడు. అందుకని నీ జీవితాన్ని ఒక మహిమాయుతంగా మార్చడానికే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ ప్రత్యక్షపరచబడేది, దేవుని మహిమ ఇతరులకు తెలియపరచబడేది, దేవుని యొక్క మహిమ అన్యజనుల్లో కనపరచబడేది ఎలాగంటే నిన్ను బట్టే, నన్ను బట్టే. నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమ పొందాలనుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయుచున్న దేవుడై ఉన్నాడు. మహిమ కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియదైవ జనమా, ఆయన గురించి నువ్వు సరిగా అర్థం చేసుకోగలిగితే, ఆయన ప్రేమ నీకు అర్థమైనట్లయితే, ఈ రోజున ఆయన కృప నీకు అర్థమైనట్లయితే, ఈ రోజు నువ్వు ధన్యుడిగా మార్చబడగలుగుతావు. ఈ రోజు నువ్వు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతావు. ఆయన కనికర పూర్ణుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఎవరైతే ఆయన కనికరం కోరుకుంటారో, ఎవరైతే ఆయన కృప కోసం అర్థిస్తారో, ఎవరైతే ఆయన శరణు కోరుకుంటారో వారి దగ్గర నిలిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమను తెలుసుకున్నవారు, దేవుని మహిమ కార్యాలు పొందుకున్నవారు మౌనంగా ఉండలేరు, దేవుని మహిమ పరచగలుగుతారు. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని మహిమను తెలుసుకున్నాడు, ఆ మహిమ ద్వారా నేను కృప పొందుకున్నానని తెలుసుకున్నాడు. అందుకనే ఆయన మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుని మహిమపరచడానికి దేవుని దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నాన్న, నీ జీవితంలో ఆయన ఏదైనా అద్భుతం చేసి ఆయనకు మహిమకరమైన పాత్రగా నేను మలిచే దేవుడై ఉన్నాడు. నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. దేవుని యొక్క వాక్యాలు ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనతో ఆయన మాట్లాడుతున్నాడని తెలుసుకొని ఆయన మాటలు మన హృదయం లోపలికి తీసుకున్నట్లయితే ఆ వాక్యం మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరానికి వచ్చి ఏదో కొద్దిసేపు వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన మనము ఆయన ఏమి మాట్లాడతారో అనే ఆశతో రావాలి. ఆయన మనతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి మన హృదయాన్ని అప్పగించుకోవాలి. మన చెవులను ఆయన మాటల కోసం మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన ఏమి మాట్లాడినా ఆ మాట మన హృదయంలోనికి మనం రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధపడాలి. ఆయన మాటను మన హృదయంలోనికి మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో, ఆ రిసీవ్ చేసుకున్న ఆ మాటను మనం గ్రహించాలి. గ్రహించిన వారము మనము మన జీవితంలోనికి ఆ మాటలను మనము అన్వయించుకోవాలి. హల్లెలూయా. దేవుని మాట విన్న ప్రతి ఒక్కరూ ధన్యులుగా మార్చబడతారు. ప్రైజ్ ద లార్డ్. మనిషి మాటలు నువ్వు ఎన్ని విన్నా కూడా మరి ఒకవేళ అన్ని మాటల్లో నీ జీవితానికి ఒక పరమార్థం దొరకకపోవచ్చేమో, కానీ నీ జీవితం ధన్యకరంగా మారకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క మాట వినే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఖచ్చితంగా ధన్యకరంగా మార్చబడతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మాట విని పాడైపోయిన వారు ఎవరు లేరు. దేవుని మాట విని బ్రతుకులు మార్చుకున్నారు అందరూ. దేవుని యొక్క మాట విని పాపులు మార్చబడ్డారు. దేవుని యొక్క మాట విని దేవుని బిడ్డలారా దొంగలు మార్చబడ్డారు. దేవుని యొక్క మాట విని మరి స్థితిగతులు మార్చబడినాయి. దేవుని యొక్క మాటలు విన్నవారు ఆశీర్వదించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటేనే మన జీవితాలకు
అది ఆశీర్వాదకరం. హల్లెలూయా. దేవుని యొక్క మాట వినని వారు ఏమవుతారని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు. దేవుని మాటలు కనుక మనం శ్రద్ధగా వినకపోతే మన జీవితాలంట శాపగ్రస్తంగా మారిపోతాయి. ఎవరైనా పాడైపోయారు అని అంటే రక్షణ పొందుకుని మందిరానికి వస్తూ వారైనా శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అని అంటే ఎవరిది లోపమయ్యా అంటే వారిదే లోపం. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వారు వినలేదు గనక, దేవుని యొక్క మాటలు వారు ఎంత చెప్పినా వినట్లేదు గనక వారి జీవితాలు శాపగ్రస్తంగా మారిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, కానీ దేవుని మాట వినే ప్రతి ఒక్కరి జీవితాలు, అదే ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయంలో రాయబడిన మాట, దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారట భూమి మీద ఉన్న సమస్త ఆశీర్వాదానికి వారసులు అవుతారట. దేవుని యొక్క సమస్త ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు అని, సమస్త దీవెనలు పొందుకుంటారని ఆ యొక్క 28వ అధ్యాయంలో అన్నీ కూడా ఆశీర్వాదాలు దేవుడు లిఖించి ఉంచారు. దేవుని మాట విన్నవారు ఏ రీతిగా ఆశీర్వాదం పొందుకుంటారో ఆ యొక్క లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ చివరి సమయాల్లో, చివరి దినాలలో దేవుని యొక్క మాటలు మనము వినాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మాటను వినినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. అందుకే ఈ రాత్రి కూడా దేవుడు నీతో ఏమి మాట్లాడుతున్నారో ఆ మాటను వినగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మహిమోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరయ్యానంటే గొప్ప మహిమతో నిండి ఉన్న గొప్ప దేవుడు. హల్లెలూయా. అటువంటి మహిమాన్వితుడు, అటువంటి మహాగణుడు, అటువంటి మహిమా స్వరూపుడు. ప్రియ దేవుని బిడ్డ, మరి అటువంటి దేవుని పిల్లలమైన మనల్ని కూడా మహిమతో నింపాలని కోరుకునే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎందుకోసం ఈ భూమి మీద నరులను సృష్టించాడయ్యా అనంటే, మరి ఎందుకొరకు అంటే దేవునిని మహిమపరచడానికి మనల్ని ఆయన సృజించాడు అని చెప్పవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున భూమి మీద నువ్వు నేను మనం బ్రతుకుతున్నామంటే కారణం దేనికోసం మనం బ్రతుకుతున్నాం, ఎందుకోసం మనం జీవిస్తున్నాము అంటే దేవుని మహిమపరచడం కోసమే. హల్లెలూయా. మన దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కలిగి ఉన్న ఆ మహిమను మనకి ఇచ్చిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు కదా. సమస్త మహిమను వదులుకొని, ఆయనకున్న మహిమనంతా వదులుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఆయన మనల్ని మహిమతో నింపడం కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మహిమతో మనల్ని నింపడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. అంత మాత్రమే కాదు కానీ ఆయనతో, ఆయన మహిమతో నింపబడిన మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా మనం మారాలి. ఎందుకో మరి అంటే క్రైస్తవ జీవితం అనేది ఒక అర్థవంతమైన జీవితం, ఒక ఆశీర్వాదకరమైన జీవితం. క్రైస్తవ జీవితం ఏదో సండే మాత్రమే వచ్చి కొద్దిసేపే దేవుని మాటలు విని కాలక్షేపం చేసి వెళ్ళిపోవడానికి కాదు, కానీ నిన్ను నన్ను మనలో కూడా దేవుడు దేనికోసం సృష్టించారంటే ఆయనకు మహిమకరముగా ఉండడానికి కొరకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనల్ని ఎందుకు జీవింపజేస్తున్నాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమకరంగా ఉండడం కొరకే. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు, మరి ఇవన్నీ కూడా ఎందుకు జరిగిస్తాడంటే ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తామని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ కొరకు మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలైనా చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంట మన ద్వారా అన్య జనుల్లో దేవుడు మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మరి చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ నా స్థితి మారట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు, నా యొక్క జీవితం ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందని కొంతమంది చెబుతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అదే స్థితిలో ఉంచడు, అదే పరిస్థితిలో ఉంచడు. మన దేవుడు మహిమాన్వితుడైన దేవుడు గనుక
ఆయనకు మహిమకరంగా నువ్వు ఉండాలని, నేను ఉండాలని ఆయన ఆశిస్తాడు. అందుకని నీ జీవితాన్ని ఒక మహిమాయుతంగా మార్చడానికే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నువ్వు రోగంతో బాధపడుతూ ఉంటే, ఒకవేళ నువ్వు ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే, ఒకవేళ నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, ఒకవేళ నువ్వు శోధనలో ఉంటూ ఉంటే, నేను అదే రీతిలో ఉండాలని, నువ్వు అదే స్థితిలో నువ్వు బాధపడుతూ ఉండాలని, నువ్వు అలాగే ఉండిపోవాలని కోరుకునే దేవుడు కాదు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీ స్థితిని మార్చి నిన్ను ఆయనకు మహిమకరమైన పాత్రగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడూ కూడా నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన మహిమ పరచబడాలని ఆశపడుతున్నాడు ఆయన. అందుకనే దేవుని మహిమ ప్రత్యక్షపరచబడేది, దేవుని మహిమ ఇతరులకు తెలియపరచబడేది, దేవుని యొక్క మహిమ అన్యజనుల్లో కనపరచబడేది ఎలాగంటే నిన్ను బట్టే, నన్ను బట్టే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ద్వారా, నా ద్వారా ఆయన మహిమ పొందాలనుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, మహిమ కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీ పరిస్థితిని ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంచే దేవుడు కాదు. చాలామంది చాలా రాంగుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. చాలామంది నేను ఎంతగా ప్రార్థించినా నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. ఆయన దగ్గరకు ప్రతి వారం నేను మందిరానికి వెళ్తున్నా, శుక్రవారం వెళ్తా, శనివారం వెళ్తా, కానీ నా జీవితం అలాగే ఉంటుంది, నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, నా జీవితంలో ఏ అద్భుతం నేను చూడలేకపోతున్నాను, నా స్థితి అలాగే ఉంటుంది అని చాలామంది మరి ఆ రీతిగా మాట్లాడుతుండేవారు. అంటే చాలామంది మాకు కూడా తెలియజేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితంలో ఎప్పుడూ కూడా అద్భుతమైన కార్యాలు చేయాలనే, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలనే, నీ పరిస్థితిని మార్చాలని, నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఆశపడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో కార్యాన్ని చేయడానికి కదిలే దేవుడై ఉన్నాడు. నీ జీవితాన్ని ఒక మహిమాయుక్తంగా మార్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు మార్చి నీ ద్వారా మహిమ పొందుకోవాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నాడు. నీ కష్టాలు తొలగించి నీ పరిస్థితిని చక్కపరిచి నీ జీవితం ద్వారా మహిమ పొందుకోవాలని ఆశపడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఎందుకో సృష్టించాడు అని అంటే మరలా చెప్తున్న మాట ఏంటంటే ఆయన మన ద్వారా మహిమ పొందుకోవడానికే. హల్లెలూయా. నీ ద్వారా, నా ద్వారా ఆయన ఏం పొందుకోవాలనుకుంటున్నాడు? మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కానీ చాలా మంది ఆ మహిమను చూడలేకపోతున్నారు, ఆయన శక్తిని చూడలేకపోతున్నారు, ఆయన కార్యాలు పొందుకోలేకపోతున్నారు. ఎవరైతే ఆయనను ఆశ్రయించుతారో, ఎవరైతే ఆయన నమ్మకముతో ఆయనను వెంబడిస్తారో, ఎవరైతే ఆయన కనికరాన్ని కోరుకోగలుగుతారో, ఎవరైతే ఆయన కృప కోసం ఎదురు చూస్తారో వారి జీవితాల్లో దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాలు పొందుకున్న మనము, ఆయన అద్భుతాలు పొందుకున్న మనము, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దేవునిని మహిమపరిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ ద్వారా ఆయనకి ఏం కావాలి అని అంటే ఆయన మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. మన ద్వారా ఆయన ఏం పొందుకోవాలని ఆశపడుతున్నాడంటే మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా, నా ద్వారా ఆయన మహిమ పరచబడాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయడానికి కదిలే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దేవుడు కార్యాలు చేసినప్పుడు వారు దేవుని నామాన్ని మహిమపరిచారు. మన దేవుని నామం ఎలాంటిదంటే మహిమ నొందదగినది. హల్లెలూయా. ఆయన నామం, ఆయన ఎలాంటి దేవుడు అంటే మహిమాన్వితుడైన దేవుడు గనుక ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవ గ్రంథంలో, పరిశుద్ధ లేఖనాల్లో మరి అనేక మంది జీవితాల్లో ఆయన మహిమ పొందాడు. అనేక మంది ద్వారా మహిమపరచబడ్డాడు. ఆయన అనేక మంది ఆయనను మహిమపరిచారు, ఆయన నామాన్ని ఘనపరిచారు,
ఆయన నామాన్ని ఎంతగానో కీర్తించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుని బట్టి అని అంటే వారి జీవితంలో వారు పొందుకున్న బలమైన కార్యాలను బట్టి దేవుని మహిమపరుస్తూ వచ్చారు. మరి నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుని మహిమపరిచే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావు అంటే చాలామంది దేవునికి మహిమకరంగా బ్రతకలేకపోతున్నారు. కానీ దేవుడు ఆశించేది ఏంటంటే నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని, నీ ద్వారా ఆయనకు మహిమ రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో ప్రియ దైవజనమా, మరి ఆయన ఈ భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు, ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేస్తూ వచ్చి ఉన్నాడు. ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జరిగించారు. ఎంతోమంది జీవితాలను ఆయన మార్చిన దేవుడుగా ఉన్నాడు. ఎంతోమంది బ్రతుకులను ఆయన మార్చిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దైవజనమా, మరి ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్తున్న సందర్భంలో కొంతమంది అంట ఆయనను వెంబడిస్తూ ఆయన దగ్గరకు వచ్చి ఉన్నారు. ఎంతమంది అయ్యారంటే 10 మంది అని రాయబడింది. ఈ 10 మంది కూడా ఏంటయ్యానంటే వారి శరీరంలో వారు ఆరోగ్యవంతులు అంటే ఆరోగ్యవంతులు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వారు ఎందుకు వచ్చారంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారంట దేహాలు కుళ్ళిపోయి ఉన్నాయి, కుష్ఠరోగంతో ఉన్నారు, వారు చాలా భయంకరమైన వ్యాధిని అనుభవిస్తూ ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వారు ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. ఏమనంటే, యేసయ్యా మమ్మల్ని మీరు కరుణించండి అని అడుగుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్యా కేక వేస్తున్నారనమాట. యేసయ్య మార్గం గుండా వెళ్ళిపోతుంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు కదా, 10 మంది కూడా వారు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి దూరంగా నిలబడ్డారంట. దూరంగా నిలబడి అడుగుతున్నారు, యేసయ్యా మీరు మమ్మల్ని కనికరించండి, అయ్యా మాకు కృప చూపండి, మమ్మల్ని కనికరించు ప్రభువా అని అడుగుతున్నారు. ప్రియ దైవజనమా, చూడండి కుష్ఠరోగులండి వారి శరీరం అంతా కుళ్ళిపోయి ఉంది. వారు వాస్తవంగా ఆ రోజున ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే కుష్ఠరోగం వచ్చిన వారు ఏం చేయాలంటే వారు పాలెం వెలుపటికి వెళ్ళిపోవాలి, ఊరిలో ఉండకూడదు, వారి యొక్క కుటుంబంలో ఉండకూడదు, వారి బంధువుల మధ్య ఉండకూడదు, వారి స్నేహితుల మధ్య ఉండకూడదు. ఊరు ఏం చేస్తుందంటే వారిని వెలేస్తుంది అన్నమాట. వారు పాలెం బయటికి వెళ్ళిపోవాలి, ఎవరితో మాట్లాడకూడదు. ఒకవేళ ఊరిలోకి రావాలనుకున్నా వారు ఏమనుకుంటూ రావాలంటే మేము అపవిత్రమైన పెదవులు కలిగిన వారము, మేము అపవిత్రమైన పెదవులు కలిగిన వారం అనుకుంటా వారు అలా రావాలంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారందరూ ఊరికి వెలుపల జీవిస్తున్నారండి. వారు యేసుక్రీస్తు ప్రభువారి మార్గం గుండా వెళ్ళడం చూశారు. వారు యేసు దగ్గరికి వచ్చారండి. యేసయ్య దగ్గరికి వచ్చి వారు అడుగుతున్నారు, యేసయ్యా మమ్మల్ని కనికరించు, యేసయ్యా మమ్మల్ని కనికరించు అని వారు పిలుస్తున్నారండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మార్గం గుండా ఎంతోమంది వెళ్ళారు. ఎంతోమంది ఒకవేళ గొప్పవారు కూడా వెళ్ళి ఉండొచ్చు, ఎంతోమంది ఒకవేళ అధికారులు కూడా వెళ్ళి ఉండొచ్చు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఆ మార్గం గుండా వెళ్ళి ఉండొచ్చు. కానీ మరి వారు ఎవరిని కూడా ఈ యొక్క 10 మంది ఎవరిని ఏమీ అడగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే వారు అడుగుతున్నారు. ఏమనంటే, యేసు మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కరుణించయ్యని వారంట కేకలు వేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారంట కేకలు వేస్తూ ఉన్నారు. దూరాన నిలిచి కేకలు వేస్తూ ఉన్నప్పుడంట ప్రియ దేవుని బిడ్డలారా, వారు కనికరించమని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిలిచారండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడి గురించి నీకు అర్థం కావట్లా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత మహిమాన్వితుడో నీకు అర్థం కావట్లా. నీవు ఆరాధిస్తున్న దేవుడు కఠినుడని నువ్వు అనుకుంటున్నావు. చాలామంది అనే మాట ఏంటంటే ఆయన చాలా కఠినుడండి. ఒక్కొక్కరు చెప్తున్నారు
ఆ యేసయ్య చాలా కఠినుడు. నేను ఎన్నిసార్లు ప్రార్థించినా వినట్లేదు, నేను ఎన్నిసార్లు ప్రార్థించినా నాకు సహాయం చేయట్లేదు. ఒక కఠినుడుగా మారిపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను, ఎన్నో దినాలుగా నేను ప్రార్థిస్తున్నాను, ఎన్నో నెలలుగా నేను ప్రార్థిస్తున్నాను. అయినా నాకు కృప చూపట్లేదు, ఆయన నన్ను కనికరించట్లేదు. ఆయన చాలా కఠినుడండి అని ఆయన మాట్లాడుతూ ఉంటారు కొంతమంది బిడ్డలు. ప్రియ దైవ జనమా, ఆయన గురించి నువ్వు సరిగా అర్థం చేసుకోగలిగితే, ఆయన ప్రేమ నీకు అర్థమైనట్లయితే, ఈ రోజున ఆయన కృప నీకు అర్థమైనట్లయితే, ఈరోజు నువ్వు ధన్యుడిగా మార్చబడగలుగుతావు. ఈరోజు నువ్వు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతావు. ఆయన కృప ఎట్టిదో నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, ఆయన స్వభావం ఎటువంటిదో నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, ఆయన స్వభావం ఎటువంటిదో నువ్వు అర్థం చేసుకోగలిగినట్లయితే, ఈ రాత్రే నీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దైవ జనమా, చూడండి, ఒక కుష్ఠవారు పిలుస్తూ ఉంటే మనుషులందరూ కూడా వారి వల్ల అపవిత్రులు మేమైపోతామేమో, ఆ వ్యాధి మాకు సోకుద్దేమో, ఆ బాధ మేము భరించాలేమో, ఆ వ్యాధి మేము కూడా మరి మాకు కూడా వచ్చేస్తుందేమో అని మనుషులు వారు వస్తుంటేనే వారిని చూసి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు మనుషులు. కానీ ఈ కుష్ఠరోగులంట యేసయ్యని పిలుస్తున్నప్పుడు, యేసయ్యకు కేకలు వేస్తున్నప్పుడు, మమ్మల్ని కనికరించయ్యా, అయ్యా మేము 10 మందిమి ఊరు వెలుపట ఉంటున్నాం, ఊరు మమ్మల్ని వెలివేసింది, మా కుటుంబం అంతా కూడా మమ్మల్ని వెలివేసింది, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము పాపము చేసినట్లుగా అందరూ మమ్మల్ని త్రోసివేశారయ్యా, మేము పాపులమని అంటున్నారయ్యా. అయ్యా, ఎవరు కూడా పలకరించడానికి రావట్లేదు మా దగ్గరకు, ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చడానికి రావట్లేదు, ఎవరు కూడా మా దగ్గర ఒక ఆప్యాయంగా పలకరించలేకపోవట్లేదు అయ్యా. ఒక ఆప్యాయతకు నోచుకొని వారంగా ఉన్నాము అయ్యా, ఒక అనురాగానికి నోచుకొని వారంగా ఉన్నాము అయ్యా. మా పరిస్థితి దారుణంగా మారిపోయింది. మేమందరం కూడా, మాకు అందరూ ఉన్నారు, కానీ ఈ రోజున ఎవరూ లేని ఒంటరి వారం అయిపోయామయ్యా. మమ్మల్ని కనికరించు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారిని కేక వేసి వారు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రియ దేవుని బిడ్డ, వారు కేకలు విని ఆగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఆయన నువ్వు కఠినుడు అనుకుంటున్నావు, ఆయన నువ్వు క్రూరుడు అనుకుంటున్నావు, ఆయన నీ మాట వినట్లేదు అనుకుంటున్నావు, ఆయన నీ దగ్గరకు రావట్లేదు అనుకుంటున్నావు సహాయం చేయడానికి. కానీ నువ్వు అనుకున్నట్టుగా ఆయన కఠినుడు కానే కాదు. నువ్వు అనుకున్నట్టు నీ బంధువులాగా కాదు, నీ స్నేహితుడిలాగా కాదు, నీ రక్త సంబంధికులాగా కాదు, నీ తోబుట్టులాగా కాదు, అలాగే నీ అన్నలా కాదు, నీ చెల్లిలా కాదు. వారి హృదయాలు కఠినంగా మారి ఉండొచ్చు నువ్వు పిలుస్తూ ఉన్నప్పుడు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడు. నువ్వు కరుణించమని అడిగితే ఆయన కనికిరాన్ని నీకు చూపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ త్రోసివేసిన పరిస్థితి, అందరూ కూడా తృణీకరించిన పరిస్థితి, వారిని ఒక పాపులుగా నిర్ధారించిన పరిస్థితి, ఎవరు పట్టించుకోవట్లేదు వారిని. ఈరోజు నీ జీవితం కూడా అలా ఉండొచ్చేమో. బహుశా వారు శారీరక పరమైన మరి కుష్టు చేత ఉన్నారేమో, కానీ ఒకవేళ నువ్వు పాపంలో మరి అంధకారంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే అందరూ కూడా నేను ఒకవేళ పాపిగా వెలివేసిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఎవరు నిన్ను పలకరించట్లేదేమో. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా ఆయనను కేక వేయగలిగినట్లయితే, ఈ రాత్రి నీ కేక కూడా వినే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, ఆయన కనికర పూర్ణుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఎవరైతే ఆయన కనికరం కోరుకుంటారో, ఎవరైతే ఆయన కృప కోసం అర్థిస్తారో, ఎవరైతే ఆయన శరణు కోరుకుంటారో, వారి దగ్గర నిలిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు వారిని నిలిచి ఆయన చెప్పారు కదా, వారికి ఏమని మాట చెప్పారంటే, మీరు వెళ్ళండి, వెళుతూ ఉండగానే మార్గ మధ్యంలోనే మీకు స్వస్థత వస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచడం. హల్లెలూయా, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఇప్పటి వరకు ఊరు బయట ఉన్నారు, వెలుపుట ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, మీరు ఇప్పుడు ఊరిలోకి వెళ్ళండి అంటున్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డ, వారి కుష్ఠరోగంతోనే ఉన్నారు, ఆ వ్యాధితోనే ఉన్నారు. కానీ యేసయ్య చెబుతున్నారు, లేదు, మీరు వెళ్ళండి, మీరు ఊరిలోనికి వెళ్ళండి, మీరు వెళుతూ ఉండగానే మార్గ మధ్యంలో స్వస్థత కలుగుద్ది. హల్లెలూయా, మీ దేహాలను మీ యొక్క దైవజనులకి కనపరచుకోండి అని చెప్పి మరి దేవుడు చెప్పిన మాట వారు నమ్మారు. ప్రియ దైవ జన్మ, గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా. ఎందుకు నమ్మారు అని అర్థమై ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రియ దేవుని పిల్లలారా,
వారందరూ కూడా కదిలారు. ఎవరు కూడా అక్కడ మీరు నిలిచి లేరు. అందరూ కూడా యేసయ్య మాట విని వారు ఏం చేశారంటే కదిలి ఊరు లోపలికి వెళ్తూ ఉన్న సమయంలో మార్గ మధ్యంలోనే వారి దేహాలు పసి పిల్లల దేహాలుగా మార్చబడినాయి. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు. దేవుని యొక్క మాట అంత శక్తివంతమైనది. దేవుని మాట నమ్మిన ఎడల, దేవుని యొక్క మాట ఎవరైతే నమ్ముతారో, దేవుని మాట ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వారి దేహాల్లో అప్పటి వరకు కుష్ఠొచ్చి శరీరం కుళ్ళిపోయిన పరిస్థితిలో, దేహం అంతా పాడైపోయిన స్థితిలో ఉన్న ఆ దేహాలను వారు చెక్ చేసుకుంటుండగా మార్గ మధ్యంలోనే వారి దేహాలన్నీ కూడా శుద్ధి అయినాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కుష్ఠ వ్యాధి అనేది ఏ మనుష్యుడు కూడా నయం చేయలేని రోగం. అది కుష్ఠం వస్తే దాన్ని ఎవరు బాగు చేయలేని రోగము. కానీ యేసు ఒక్క మాట సెలవివ్వగానే ఆ రోగం అంతా కూడా తొలగిపోయింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఎట్టి వ్యాధితో ఉన్నా, ఎటువంటి మరణకరమైన రోగంతో ఉన్నా, ఎటువంటి భయంకరమైన శోధనలను ఉన్నా, ఆయన నువ్వు నమ్మగలిగితే చాలు, నీ వ్యాధిని ఆయన తొలగించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. నీ సమస్యను ఆయన పరిష్కరించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడు. మహిమ కలిగిన కార్యాలు ఆయన చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. చూడండి, ఆయన వారు మార్గ మధ్యంలో వెళ్తుండగానే ఒక గొప్ప మహిమ వారి మీదకి దిగింది. వారి శరీరాలు శుద్ధి అయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దైవికమైన శక్తి వారిని ఆవరించగానే వారి దేహాలు శుద్ధి అయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వారి దేహాలన్నీ కూడా స్వస్థపరచబడినాయి. వారందరూ కూడా చెక్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం కదా, చాలా ఆనందం కదా. ఎందుకనంటే ఆ కుష్టి వస్తే తొలగిపోదు. చూడడానికి అసహ్యంగా ఉన్న దేహం అది, చాలా భయంకరమైన వ్యాధి అది. ఇలా చూసుకుంటూ ఉండే వారి మీదే వారికి అసహ్యం కలుగుతుంది. అటువంటి భయంకరమైన దేహం ఒక్కసారి మార్గ మధ్యలో ఉండగానే వారి దేహాలు స్వస్థత నొందినప్పుడు, వారి దేహాల్లో అప్పటికప్పుడే జరిగిన మార్పును చూసి వారందరూ కూడా సంతోషిస్తున్నారు. వారందరూ ఆనందిస్తూ గంతులు వేస్తూ, దేవుని బిడ్డలారా, ఊరిలోనికి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఊరిలోకి వెళ్ళిపోతున్నారు గంతులు వేసుకుంటూ సంతోషంతో వారు ఊరు లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? యాజకుడు కనపరుచుకొని ఎప్పుడెప్పుడు వారి బంధువులు కలుసుకోవాలా, ఎప్పుడెప్పుడు వారి స్నేహితులు కలుసుకోవాలా, ఎప్పుడెప్పుడు వారి ఇంటి వారితో ఉండాలా అనే ఒక ఆనందంతో ఉత్సాహంతో వారందరూ వెళ్ళిపోతుంటే ఒక్కడు మాత్రం నిలిచిపోయాడు. ఒక్కడు నిలిచిపోయి ఆ రోడ్డు మీద, ఆ మార్గం మధ్యలో నిలబడి ఆ దేహానంతా చెక్ చేసుకుంటున్నాడు. ఆ దేహం అంతా కూడా పరిశీలన చేసుకుంటున్నాడు. పరిశీలన చేసుకుంటూ ఉండగా హృదయం లోపల నుంచి కన్నీరు తన్నుకొస్తా ఉంది. దేవుని బిడ్డ, ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అప్పుడున్న దేహం గుర్తొస్తుంది, అంతకుముందున్న దేహం గుర్తొస్తుంది. ఆ దేహాన్ని ఒకసారి తన మనసులో గుర్తు చేసుకొని మరలా ఇప్పుడు దేహాన్ని చూసుకుంటూ ఉంటే ఆ దేహానికి ఈ దేహానికి ఏమాత్రం పొంతం లేదు. ఆయన చూసుకొని చెక్ చేసుకొని ఆనంద బాష్పాలు రాలుతున్న వేళ ఆ మార్గం మధ్యలోనే ఎక్కడైతే తను స్వస్థపరచబడ్డాడో, ఏ యొక్క స్థలంలో ఆయనకి స్వస్థత వచ్చిందో అక్కడే అంట. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 17వ అధ్యాయంలో 16 మరి చూడండి 15వ వచనం నుంచి చదువుకుందామండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మహిమాన్వితుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆయన యొక్క మహిమ కార్యాన్ని ఎప్పుడైతే ఈ కుష్టు వ్యాధి కలిగిన ఆ యొక్క వ్యక్తి జీవితంలో దేవుడు చేసి ఉన్నాడో, మిగతా వారందరూ వెళ్ళిపోయారు, కానీ ఆ ఒక్క వ్యక్తి మాత్రం నిలబడిపోయి అక్కడే నిలబడి గొప్ప శబ్దముతో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తన చుట్టూ అది మార్గం కదా, అది దారి కదా,
మరి తన చుట్టూ ఎవరున్నారని చూడట్లేదు, ఎవరో వస్తున్నారని పట్టించుకోవట్లేదు. అక్కడట గొప్ప శబ్దం అని రాశాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎంత చక్కగా మెన్షన్ చేశాడంటే, ఆయన మామూలుగా కేక వేసాడని రాయలేదు. ఆయన ఏంటంటే గొప్ప శబ్దముతో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆయన గొప్ప శబ్దముతో తనకు స్వస్థతనిచ్చిన దేవుని, తనకు ఒక గొప్ప కృపనిచ్చిన దేవుని ఆయనట గొప్ప శబ్దముతో కేక వేస్తున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరున్నారో చూడట్లేదా, మార్గంలో ఎవరున్నారో పట్టించుకోవట్లేదు ఆయన. కానీ ఆ స్వస్థత ఆయనకి, ఎవరైతే దేహానికి స్వస్థత కలుగు చేశాడో ఆయన ఎందుకు గొప్ప శబ్దంతో వేశాడంటే, దేవా నీ కనికిరానికి నేను పాత్రుడనయ్యానా, అర్హత లేని వాడినే, యోగ్యత లేని వాడినే, ఎవరు కూడా ప్రేమించని వ్యక్తినే నా ఇంటి వారే నన్ను ఆశ్రయించుకున్నారయ్యా, నా తోబుట్టులే నన్ను ఆశ్రయించుకున్నారయ్యా, నన్ను కన్నవారే నన్ను ఆశ్రయించుకున్నారయ్యా. అయ్యా నన్ను ఎవరు ప్రేమించలేదు, ఎవరు కూడా నా దగ్గరకు రాలేదు, ఎవరు నన్ను ఆప్యాయంగా ఒక్కరు చేర్చుకోలేదు. కానీ అటువంటి అయోగ్యుడిని, అటువంటి అపాత్రుడిని, అటువంటి పాపిని, అటువంటి నన్ను నువ్వు ప్రభువా కనికరించావా ప్రభువా, నీ కృప నాకు అనుగ్రహించావా ప్రభువా, నాకు ఇటువంటి స్వస్థత కలుగు చేసావా ప్రభువా. నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా, నీకు నేను ఏమి ఇవ్వనయ్యా, ఏమి ఇస్తే నీకు రుణం తీరుతుందని అక్కడి నుంచి గొప్ప శబ్దముతో ఆయనట గొప్ప శబ్దంతో కేకేస్తున్నాడంట. యేసు అని పిలుస్తున్నాడండి. యేసు నా దేవుడా, నా రక్షకుడా అని పిలుస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఆయన కేక వేస్తూ అంట దేవుని మహిమపరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయనంట ఎవరిని మహిమపరుస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరిచే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆయన కార్యం పొందుకున్న తర్వాత, అద్భుతం పొందుకున్న తర్వాత మౌనంగా లేడు కానీ ఆయనట దేవుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ కృపను ఇచ్చిందయ్యా, అయ్యా మరలా నాకు ఈ జీవితం మరలా నువ్వు నాకు ఇచ్చిందయ్యా. నేను నాయనా మరలా ఊరిలోకి వెళ్ళే అర్హత నాకు కలిగి చేసిన వాడు నువ్వయ్యా. నువ్వు లేకపోతే, ఈరోజు నన్ను చూడకపోతే, ఈరోజు నన్ను కనికరించకపోతే, ఈరోజు అయ్యను నన్ను దృష్టించకపోతే, ఈరోజు నాకు స్వస్థతను ఇవ్వకపోతే నా బ్రతుకు పాలెం వెళ్ళిపోతే, నా జీవితం పాలెం వెళ్ళిపోతే. అందరూ నన్ను చూసి అసహించుకునేవారయ్యా, ఎవరు నా దగ్గరకు వచ్చేవారు కాదయ్యా. కానీ ఈరోజు నేను ఈ గొప్ప సంతోషాన్ని అనుభవిస్తున్నానంటే అది నీ వల్ల డాడీ. నువ్వు మహిమాన్వితుడువయ్యా, నువ్వు గొప్ప దేవుడువయ్యా. ఈరోజు నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చిన దేవుడువయ్యా, ఈరోజు నా జీవితానికి విలువనిచ్చిన దేవుడువయ్యా అంటూ దేవుని నిండా మహిమ పరుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దేవుని కార్యాలు పొందుకొని చూడండి 9 మంది కూడా దేవుని దగ్గర దేవుని మహిమపరచవలసిన వ్యక్తులు, వారు దేవుని మహిమపరచకుండా వారి లోకంలోకి వెళ్ళిపోయారు, అంటే ఊర్లోనికి వెళ్ళిపోయారు, వారి బంధువులను కలుసుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అండి దేవుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరిచే వ్యక్తిగా మారాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యం ఆయన చేశాడండి. హల్లెలూయా. ఈరోజు ఆయన జీవితంలోనే కాదు, నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు. నీ ద్వారా ఆయన మహిమను పొందుకోవాలని ఆశపడే దేవుడు. హల్లెలూయా. నీ ద్వారా, నా ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మహిమాన్వితుడైన దేవుడు చూడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, మన స్థితిగతులను మారుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ మహిమాన్వితుడైన దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆ వ్యక్తి దేవుని కోసం ఏమి చెల్లించాడో ఈ యొక్క రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ యొక్క వ్యక్తి అంట మరి మొట్టమొదటిగా ఆయన గొప్ప శబ్దంతో కేక వేస్తూ వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన కార్యాన్ని కొంతమంది చెప్పమంటే సిగ్గుపడతారు, కొంతమంది ఆయన గూర్చి ఆ కార్యాలను గూర్చి వివరించడానికి ముందుకు రారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే దేవుని అంట గొప్ప శబ్దంతో కేక వేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
అంత మాత్రమే కాదు కానీ ఆయనంట దేవునిని మహిమపరుస్తున్నాడు. రెండవదిగా ఏంటంటే దేవుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. మహిమాన్వితుడైన దేవునిని ఆయనట మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితంలో ఏదైనా కార్యం చేయగలిగిన శక్తిమంతుడు. నిన్ను ఆయన ఒక మహిమకరమైన జీవితంగా మలచాలని కోరుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను అదే పరిస్థితిలో ఉంచడు, అదే స్థితిలో ఉంచడు, అదే రోగంలో ఉంచడు, అదే దరిద్రతలో ఉంచడు, అదే వ్యాధి బాధల్లో ఉంచడు, అదే శోధనలో నిన్ను ఉంచడు. కానీ ఆయన నీ స్థితిని మార్చి నిన్ను ఆయనకు మహిమకరమైన పాత్రగా మలచాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి సమయంలో దేవుడు చూడండి, దేవుని యొక్క కార్యాన్ని పొందుకున్న ఆ యొక్క వ్యక్తి, ఆ కుష్ఠరోగి దేవుని అంట మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా జీవితంలో అద్భుతాలు ఎందుకు చేస్తాడు దేవుడు అంటే ఆయన మహిమ పొందుకోవడం కొరకు. హల్లెలూయా. ఈ రోజున నిన్ను అలాగే ఉంచుడైనా, నీ స్థితిని అలాగే ఉంచుడైనా. అందుకే దేవుని మహిమను తెలుసుకున్నవారు, దేవుని మహిమ కార్యాలు పొందుకున్నవారు మౌనంగా ఉండలేరు, దేవుని మహిమపరచగలుగుతారు. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని మహిమను తెలుసుకున్నాడు. ఆ మహిమ ద్వారా నేను కృప పొందుకున్నానని తెలుసుకున్నాడు. అందుకనే ఆయన మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుని మహిమపరచడానికి దేవుని దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నాన్న, నీ జీవితంలో ఆయన ఏదైనా అద్భుతం చేసి ఆయనకు మహిమకరమైన పాత్రగా నేను మలిచే దేవుడై ఉన్నాడు. నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఒకరోజు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ఒక సమాజ మందిరంలో దేవుని యొక్క సువార్త ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడంట. వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆయన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చాలా మంది వచ్చారు. ఆ యొక్క సమాజ మందిరంలో ఎంతో మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని యొక్క కార్యాలు పొందుకోవడానికి వచ్చారేమో బహుశా, దేవుడు చెప్పే ప్రతి ఒక్క లేఖనాలు విందామని వచ్చారేమో బహుశా. అందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కన్నులు ఒక ఆమె మీదకి వెళ్ళినాయండి. ఆమె గూర్చి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. లోకాసు వార్త 13వ అధ్యాయంలో రాయబడిన మాటలు, 18 సంవత్సరాలుగా బలహీనపరిచే దురాత్మ తనను ఆవరించి నడుము వంగిపోయిన స్థితిలో ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుంచి నరక యాతన అనుభవిస్తుంది. 18 సంవత్సరాల నుంచి అనేక మంది చేత తోలనాడబడుతుంది, అనేక మంది చేత అవహేళన చేయబడుతుంది. ఆ తల్లి ఆమె గురించి రాయబడింది లేఖనాల్లో. లూకాసు వార్త 13వ అధ్యాయంలో రాయబడింది. ఆమెట ఎంత మాత్రము కూడా చక్కగా నిలబడలేని స్థితిలో ఉందంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎంత మాత్రము కూడా ఆమె నిలబడలేని స్థితిలో ఉందంట. నడుము వంగిపోయిన వారు చూసారా ఎప్పుడైనా? వారు వంగి వంగి పాపం నడుస్తూ ఉంటారు. అంటే వారి నడుముల్లో సత్తు అనేది ఉండదు, నడుములో బలం అనేది ఉండదు. వారు భూమి మట్టికి ఇలా వంగిపోయి నడుస్తూ ఉంటారు. పైకి ఇలా నిలబడలేరు, మనలాగా స్ట్రైట్గా వారు నిలబడలేరు. ఆ తల్లి కూడా అంతే బాధను అనుభవిస్తుందండి, నిలబడలేకపోతుందండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిలబడలేని స్థితి, నడవలేని స్థితి. ఈరోజు దైవజనమ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. ఆమె నడుము బలహీనంగా ఉండడాన్ని బట్టి నిలబడలేకపోతుంది. ఈ రాత్రి నువ్వు కూడా ఆత్మీకంగా నిలబడలేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ విశ్వాసంలో నిలబడలేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ మందిరంలో నిలబడలేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా పరిచర్య చేసే విషయంలో నిలబడలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, నీకు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆ తల్లంట నిలబడలేని స్థితిలో ఉందంట, నడుము వంగిపోయి నిలబడలేకపోతుందంట. ఆ తల్లి ఎంత మాత్రం నిలబడలేకపోతుందంట. తను నిలబెట్టగలిగిన వాళ్ళు ఎవరు కనబడట్లా, తను నిలబెట్టేవారు ఎక్కడ కూడా కానరావట్లా. తన చుట్టూ బంధువులు ఉన్నారు, తన చుట్టూ స్నేహితులు ఉన్నారు, తన చుట్టూ అందరూ ఉన్నారు. తన యొక్క ఒకవేళ కన్నవారు కూడా ఉండి ఉండొచ్చు, ఒకవేళ కట్టుకున్న భర్త కూడా ఉండి ఉండొచ్చు, అలాగే ప్రియదేవుని బిడ్డలారా తోబుట్టువులు కూడా ఉండి ఉండొచ్చు. కానీ నడుము వంగిపోయిన ఆ తల్లిని ఎవరు నిలబెట్టలేకపోతున్నారండి. ఎవరు కూడా నిలబెట్టే ఎవరి వల్ల కావట్లేదు. ప్రియదేవుని బిడ్డ, ఆ తల్లి ఏం చేసిందంటే ఎవరి వైపు చూడకుండా
ఆమె దేవుని మందిరానికి రావడం ప్రారంభించింది. హల్లెలూయా. తను నిలబెట్టగలిగిన దేవుని దగ్గరకు, ఆ నడుము వంగిపోయిన స్థితిలో నుంచి నిలబెట్టగలిగిన దేవుని దగ్గరకు మాత్రమే ఆమె రావడం ప్రారంభించింది. హల్లెలూయా. సమాజ మందిరంలోనికి దేవుని యొక్క దగ్గరకు ఆమె రావడం ప్రారంభించింది. ఆయన దగ్గరికి వచ్చి, ఒకవేళ ఆమె గూర్చైతే, ఆమె మనసులో పడుతున్న బాధను గూర్చైతే పరిశుద్ధాత్మ దేవుడు లిఖించలేదు. కానీ ఆ నడుము వంగిపోయిన స్థితిలో ఎంత యాతన పడుతుందో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎంత బాధపడుతుందో నిలబడలేక, ఎంత అవమానపరచబడుతుందో నిలబడలేని స్థితిలో. పక్కవారు కూడా ఒకవేళ అసహ్యంగా చూసి ఉండొచ్చు. అంటారు కదా, ఎన్ని రోజులు వస్తావు మందిరానికి, ఎప్పుడు నిలబడతావు నువ్వు, ఎన్ని రోజులు నీ దేవుడు నీ మొర్ర వినట్లేదా, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదా, ఎందుకు ఇంకా అయినా నువ్వు అదే స్థితిలో ఉంటున్నావు, ఎందుకు నువ్వు అదే పరిస్థితిలో ఉంటావు అంటుంటారు కదా. చాలామంది మిమ్మల్ని కూడా అని ఉండొచ్చు. మందిరానికి వెళ్తున్నావు కానీ ఎందుకని అలా నిలబడలేకపోతున్నావు, ఆర్థికంగా పడిపోయావేంటి, అనారోగ్య పరిస్థితులు పడిపోయేవేంటి, నిలబడలేకపోతున్నావేంటి, ఆత్మీకంగా నిలబడలేకపోతున్నావేంటి, విశ్వాసంలో నిలబడలేకపోతున్నావేంటి, పరిచర్య చేసే విధానంలో నిలబడలేకపోతున్నావేంటి. అవును, ఒకవేళ నిలబడలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఆ తల్లిని కూడా అనేక మంది అనేక రకాల మాటలు అంటూ ఉంటే తన బాధ హృదయంలో దాచుకొని, తన కన్నీళ్ళు తన కళ్ళల్లో దాచుకొని, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరితో తన బాధను షేర్ చేసుకోవాలో అర్థం కాక, తన బాధను తన గోడును వినే తనను చూసే దేవుని దగ్గరకు ఆ తల్లి ప్రయాసపడుతూ 18 సంవత్సరాలుగా దేవుని యొక్క మందిరంలోకి వస్తుందండి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం బోధిస్తుండగా తనకంటే ఘనులున్నారు, తనకంటే గొప్పవారు ఉన్నారు, తనకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు, తనకంటే ఆస్తి పరులు ఉన్నారు, తనకంటే అంతస్తులు కలిగిన వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, కానీ వారెవ్వరిని కూడా ఆయన చూడట్లేదు, కానీ ఆమె వైపే ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నా దేవుడు నన్ను చూడట్లేదని. మనుషులకు అందరూ కూడా గొప్పవారినే చూస్తున్నారు, మనుషులు ఆస్తి పరులనే చూస్తున్నారు, మనుషులకి పేరు ఉంటేనే ఎక్కువ, వారు వారిని పట్టించుకుంటారు. నా బంధువులను చూడట్లేదు, నా స్నేహితులను చూడట్లేదు, నా భక్త సంబంధికులను పట్టించుకోవట్లేదు. కారణం నా దగ్గర ఏమీ లేదని, నా దగ్గర ఏ అర్హత లేదని, అందరూ కూడా నన్ను చూడట్లేదని నువ్వు కూడా బాధపడుతున్నావేమో. ఎవరు చూసినా చూడకపోయినా నిన్ను చూసేవాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన పేరు చెప్తారా? నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన నిన్ను చూసే దేవుడై ఉన్నాడు. ఆమె బాధ, ఆమె వేదన, ఆమె కష్టం, ఆమె పడుతున్న శోధన, ఆ దురాత్మ ప్రభావం చేత నడుము వంగిపోయే స్థితిలో ఎంత బాధపడుతుందో అది దేవునికి అర్థమవుతుంది కనుక దేవుడే చూశాడు. దేవుని బిడ్డ, ఆయన చూసి ఆమెను రమ్మని పిలిచి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె నడుము మీద చెయ్యి పెట్టగానే ఆమె చక్కగా నిలబడింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె చక్కగా నిలబడిందంట. ఆమె వంగిపోయిన స్థితిని నిలబెట్టగలిగిన వాడు ఎవరంటే నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. నిలబడలేని, ఆత్మీకంగా నిలబడలేకపోతున్నావు, నువ్వు విశ్వాసంలో నిలబడలేకపోతున్నావు, నీకున్న పరిచర్యలో నువ్వు నిలబడలేకపోతున్నావు. నువ్వు నిలబడలేని నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు ఎవరయ్యానంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. ఆయన పేరు నజరేయుడైన యేసు. పరిశుద్ధతలో కూడా నిలబడలేకపోతున్నావు కదా, దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన దేవుడైనా. దేవుని బిడ్డ, ఆమెట అప్పుడు వరకు చక్కగా నిలబడలేని ఆమె చక్కగా నిలబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కగా నిలబడిన ఆమె చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చూడండి. 13వ వచనంలో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచన. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచదమా. హల్లెలూయా. ఎవరిని మహిమపరిచిందండి? దేవుని మహిమపరిచింది. దేవుని బిడ్డలారా, ఆమె స్వస్థత పొందుకున్న ఆమె, విడుదల పొందుకున్న ఆమె ఎలా మారిందంటే
దేవునికి మహిమకరమైన పాత్రగా మారింది. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. ఒక నడుము వంగిపోయిన స్థితిలో ఎవరో పట్టించుకొని ఆమెను, వింటున్నారా, ఎవరో పట్టించుకొని ఆమెను, ఎవరూ కూడా పలకరించని ఆమెను, ఎవరూ కూడా ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఆమెను దేవుడంట దేవునికి మహిమకరంగా మార్చేశాడట. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. నిలబడలేని ఆమె, మరి చక్కగా నిలబడలేని ఆమెను దేవుడు చక్కగా నిలబెట్టి దేవునికి మహిమకరమైన పాత్రగా మలిచాడు. 18 సంవత్సరాల వేదన తొలగించేసి దేవుడు దేవునికి మహిమకరంగా నిలబెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని సంవత్సరాలు వేదనతో నుండి బాధపడుతున్నావో, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న అప్పును బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్న శోధన బట్టి, నీకున్న అవమానాన్ని బట్టి, నీ జీవితంలో వచ్చిన నిందను బట్టి, నువ్వు నీ జీవితంలో లోటును బట్టి ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్నావో, వేదనతో ఉన్నావో, నానా నీ పరిస్థితిని నీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే, నీ దేవుడు ఆయనకు మహిమకరమైన పాత్రగా నిన్ను కూడా నిలబెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల సమస్య అయినా పరిష్కరించగలిగిన దేవుడు. ఆయన అదే ఆశిస్తున్నాడు. ఏంటంటే నీ సమస్యను పరిష్కరించాలని, నీ వేదనను కొట్టివేయాలని, నీ యొక్క కన్నీరు తుడవాలని, నీ నింద కొట్టివేయాలని, నీ అవమానం తీసివేయాలని, నీ రోగం తొలగించాలని, నీకున్న ప్రతి ఒక్క బలహీనత నుంచి నీకు విడుదలవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమకరమైన పాత్రగా ఉండడానికే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని చేత ఆ కార్యం పొందుకున్న ఆమె మౌనంగా లేదు, కానీ ఆమెట దేవుని మహిమపరిచే వ్యక్తిగా మారింది. హల్లెలూయా. ఆ మహిమకు పాత్రుడు ఎవరనంటే ఆమె ఆరాధిస్తున్న యేసయ్యని తెలుసుకుంది, అందుకని ఆయననే మహిమపరుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా అంతే. నీ జీవితంలో మేలు అనుభవించిన, అద్భుతం పొందుకున్న, ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపించిన నీ దేవుని నువ్వేం చేయాలంటే మహిమపరిచే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడంట మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి, ఆయన అద్భుతాలు చేసి మనలో దేవునికి మహిమకరమైన పాత్రలుగా ఆయన మలిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితం ఎందుకు అలా ఉండిపోద్దని బాధపడుతున్నావు? ఎందుకు నీ అప్పు అలాగే ఉండిపోద్దని బాధపడుతున్నావు? ఎందుకు నీ యొక్క ఆర్థిక పరిస్థితులు అలాగే ఉండిపోతాయని బాధపడుతున్నావు? ఎందుకు సంవత్సరాల తరబడి నా శాపం పోవట్లేదని బాధపడుతున్నావు? ఎంతకాలం నేను ఈ జీవితాన్ని అనుభవించాలని బాధపడుతున్నావు? అదే జీవితంలో నీ దేవుడు ఉంచడు. నువ్వు సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నావు, మహిమానితుడైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, నిన్ను మహిమకరమైన జీవితంలోనికి నడిపించే దేవుని ఆరాధిస్తున్నావు. ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని మహిమకరంగా మలిచేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కదా శృంగారం అనే దేవాలయం దగ్గరట పుట్టుక నుంచి కుంటివాడు, ఆయన కాళ్ళు లేనివాడు. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది ఆయన గూర్చి. పుట్టుక నుంచి కుంటివాడండి. ఆయన అనేక మంది చేత అనేక మంది కానుకలు వేస్తుంటే దాని ద్వారా బ్రతుకుతున్నాడంట. దేవుని బిడ్డ, అందరూ త్రోలనడిన జీవితం, కుంటివాడిని అందరూ అనేక రకాలుగా అసహ్యంగా మాట్లాడతారు కదా, అలాగే మాట్లాడుతున్న జీవితం, ఎవరో పట్టించుకొని జీవితం, ఏదో ఒకట్లే వేసేద్దాం కానుకని విసిరేసి వెళ్ళిపోతున్న జీవితం. ఎవరైనా గౌరవిస్తారా కుంటివాడిని? ఎవరైనా ఆప్యాయంగా పలకరిస్తారా? దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు అంటారా? ఎలా ఉంది నీ జీవితం, మంచి కొనసాగుతుందని పలకరిస్తారా? ఎవరు పలకరించరు కదా. పుట్టుక నుంచి కుంటివాడిగా ఉండి ఎంతో భయంకరమైన స్థితిలో వేదనలో ఉంటున్నాడు. ఎవరో కానుకలు వేస్తే బ్రతుకుతున్నాడు. దాని ద్వారా తన జీవితం గడిచిపోతుంది. ఆయన జీవితంలో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఆయన గురించి రాయబడింది అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో. 40 సంవత్సరాలుగా బాధతో ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి ఆ గుడి మెట్లే అది ఆయన ఉండే చోటు అయిపోయింది. ఆ దేవాలయమే ఆయన ఉండే స్థానంగా మార్చుకున్నాడు. లేచింది మొదలు ఎవరు వస్తే ₹1 ఇస్తే ఆ రూపాయి ద్వారా ఈరోజు వెళ్ళిపోద్ది అని ఆయన ఎదురు చూపులు చూసే ఆ జీవితం. ఎంతోమంది కొంతమంది వచ్చి తను మోసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. రాత్రి అయిన తర్వాత తీసుకొని వెళ్తున్నారు.
ఎవరెవరి మీద ఆధారపడే బ్రతుకు. కొంతమందిని పిలుచుకుంటున్నాడు, నేను మీకు ఎంతో కొంత ఇస్తాను, నన్ను మోసుకొని వెళ్ళండి ఆ గుడి దగ్గరకు, ఆ దేవాలయం దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళండి అంటే వారు వచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. అటువంటి జీవితం, అటువంటి భయంకరమైన జీవితం, అటువంటి అనేక మంది అందరి మీద ఆధారపడే జీవితం, అటువంటి బ్రతుకు. ఒక రోజున దేవుని యొక్క సేవకులు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరికి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవడానికి బయలుదేరి వచ్చారా. వారి పేర్లు పేతురు, యోహాను అని రాయబడి ఉంది. వారు శృంగారం అనే దేవాలయానికి ఎక్కి వెళ్తుండగా అందరు అడిగిన రీతిగానే ఆ రోజున ఆ కుంటివాడు వారి దగ్గర ఏమైనా దొరుకుతాయా అని వారిని కూడా అడుగుతున్నాడు. ధర్మం చేయండి, ధర్మం చేయండి అయ్యా అని అడుగుతున్నప్పుడు ఆ దైవజనులట వారిని తేరి చూశారట. దైవజనుడు ఆ వ్యక్తిని తేరి చూసినప్పుడు వారికి ఒకటి అర్థమైంది. దేవుని బిడ్డలారా, మనిషి పైకి సంతోషంగానే అనిపిస్తున్నాడు, మనిషి బాగానే ఉన్నాడు పైకి చూడటానికి. అందరూ రూపాయి వేస్తూ ఉంటే దానితో తన జీవితాన్ని బాగానే గడుపుకుంటున్నాడు. కానీ వారికి చూడగానే, ఆయన తేరు చూడగానే ఆయన హృదయంలో ఉన్న వేదన వారికి అర్థమైంది. దైవజనులకి, దైవ సేవకులు దేవుని ఆత్మచేత నింపబడిన వారు గనుక దైవజనుడు అని తొంగి చూస్తున్నప్పుడు, అని హృదయంలోకి చూస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని వేదన, ఎవరికి చెప్పుకోలేని కన్నీరు, మనిషిలో ఎదుటి కూడా కార్చలేని కన్నీళ్ళు తన కన్నులోనే దిగమింగుకొని ఎంత బరువును మోస్తున్నాడో గుండెలో, ఎంత వేదన మోస్తున్నాడో గుండెలో, అది ఎవరికి అర్థం కావట్లే. ఎంతో మంది కానుకేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంత కొంత వేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆగయ్యా మా దగ్గర ఏం లేదని వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు నీకు ఇదే పని అని వెళ్ళిపోతున్నారు అందరూ. కానీ దైవజనులు వెళ్ళలేకపోయారు, కదలలేకపోయారు. దైవ సేవకుడు ఒక్కడు కూడా ముందుకు అడుగు వేయలేకపోయాడు. ఆయన తేరి చూడగానే ఆ గుండెల్లో వేదన ఆయనకు అర్థమైంది. వేదన అర్థమయ్యానంటున్నాడు, అయ్యా నువ్వు ఆశించినట్లుగా వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము కలుగున్నది నీకు ఇస్తున్నాం. యేసు నామములో నువ్వు లేచినడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే మైపరిద్దామా? హల్లెలూయా! యేసు నామములో నువ్వు లేచినడు అని ఆయన చేయి అందించగానే, దైవ జన్మ ఇదేంటి ఈయన ఇట్లా అంటున్నాడు? ఎవరు నాతో ఇప్పుడు వరకు అలా అనలేదు కదా, ఎవరు ఈ స్థితిలోంచి నన్ను లేపుతాను అనలేదు కదా, ఈ పరిస్థితిలోంచి నన్ను ఎవరు లేపుతాను అనలేదు కదా, ఈయనేంటి ఇలా అంటున్నాడు, లేచినడం అన్నాడేంటి అని ఆలోచించలేదు. కానీ లేవాలని ఆశతో తన చేతిని దైవజనుడికి అందిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదామా? ఆయన చెయ్యి అందిస్తున్నాడు. దైవజనుడు, లేనా ఈ స్థితిలోంచి ఎంతకాలం ఉంటావు? ఇక ఇదే స్థితి నీకు 40 సంవత్సరాలుగా పడుతున్నావు కదా ఈ బాధ, ఈ బాధలు ఎంతకాలం ఉంటావు? లే అని చెయ్యిలే అందిస్తే గానే ఆ చెయ్యి పట్టుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పట్టుకుంటారు చెయ్యి? ఎవరు పట్టుకుంటారు చెప్పండి? ఎవరు పట్టుకుంటారు? లేవాలనుకునేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలా? ఎందుకు ఆయన పట్టుకున్నాడంటే ఆయనకు కూడా ఇష్టం లేదు ఆ స్థితిలో ఉండడానికి, ఆయనకు కూడా సంతోషం లేదు ఆ స్థితిలో ఉండడానికి. మనం అర్థం చేసుకోవాలి. చాలా మందిని లేవమంటే దైవజనులు చెప్తుంటారు, ఏసై నిన్ను నడిపిస్తున్నాడు లేకమంటే, లేదండి నా కాలు నొప్పి ఉందండి, నేను నడవలేను, ఎన్నో సాకులు చెప్తారు. కానీ ఆయన ఏం చెప్పలేదు, ఏం మారు మాట్లాడలా. దైవజనుడు చెయ్యి అందిస్తున్నాడు, లే స్థితిలో అంటే అనగానే ఆయన చెయ్యి అందిస్తున్నాడు లేవడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన హృదయంలో లేవాలని ఆశ ఉంది. అదే స్థితిలో ఉండాలని అనుకోవట్లేదు ఆయన, అదే పరిస్థితుల్లో ఉండాలనుకోవట్లేదు ఆయన. అక్కడ రాయబడినది చూద్దామా? అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన కుడి చేయి పట్టుకొని ఆయనను లేవనెత్తినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన దిగ్గున లేచి నడిచి
ఏం చేశాడు? నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపు వచ్చామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన లేచి నడుస్తూ గంతులు వేస్తూ ఆయన దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి వరకు, ఆ రోజు వరకు ఒక కుంటివాడు, ఆ రోజు వరకు అందరిని అడుక్కునేవాడు, ఆ రోజు వరకు ఎవరెవరు వస్తారా అని ఎదురు చూసేవాడు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నాడంటే నడుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన స్థితి మారిపోయింది, ఆయన పరిస్థితులు మారిపోయినాయి, ఆయన తల రాత తిరగ రాసేసాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన చరిత్ర మారింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాల చరిత్రను తిరగ రాసిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ చరిత్రను కూడా తిరగ రాయగలిగిన శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఈ రోజు వరకు నీ చరిత్ర బాగోలేదేమో, నీ పరిస్థితి బాగోలేదేమో, నీ యొక్క స్థితిగతులు బాగోలేదేమో, ఈ రోజు నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదేమో, అనారోగ్య పరిస్థితి బాగోలేదేమో, కానీ నువ్వు ఆయన నమ్మినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వసించినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ రాత్రి నీ చరిత్ర కూడా మారిపోబోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి వరకు కాళ్ళు లేనివాడు కాళ్ళు పొందుకొని, అక్కడ రాయబడి ఉంది, ఆ యొక్క చీల మండలంట బలం పొందుకున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన చీల మండల బలం పొందుకొని ఆయన దిగ్గున లేచంట ఆయనంట గంతులు వేస్తున్నాడు, నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. గంతులు అప్పటి వరకు కాళ్ళు వచ్చిన వాడికి ఎట్లా ఉంటుందండి? అప్పటి వరకు కూర్చున్నవాడు, అప్పటి వరకు బాధలో ఉన్నవాడు, వేదనలో ఉన్నవాడు 40 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, డాన్స్ వేస్తాడా ఈడ? చెప్పండి, మీరు చెప్పండి, డాన్స్ వేస్తాడా ఈడ? డాన్స్ వేస్తున్నాడు. అక్కడ రాశాడు పరిశుద్ధాత్మ, నేనంటలా, ఆయనంట గంతులు వేస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గంతులు వేస్తూ నాకు కాళ్ళు వచ్చినాయి, నాకు కాళ్ళు వచ్చినాయి, నాకు కాళ్ళు వచ్చినాయి అని అక్కడున్న వాళ్ళకి వెళ్ళి పక్క వాళ్ళకి చెప్పట్లేదు. ఆయన నాకు కాళ్ళు వచ్చినాయి, నాకు కాళ్ళు వచ్చినాయి అని గంతులు వేస్తూ ఆయన అంటున్నాడు, దేవా నువ్వు ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవా నా స్థితిని చూసావు, 40 సంవత్సరాలు గుండెలో కూడగట్టిపోయిన వేదన చూసావయ్యా, అందరి మీద ఆధారపడి తృణీకరించబడిన నీ జీవితాన్ని చూసావయ్యా, ఇలాగే ఉండిపోతేమో అనుకుని వేదనతో ఉన్న నా బ్రతుకును చూసావయ్యా. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నన్ను పట్టించుకున్నావయ్యా. అందుకే నేను స్తుతిస్తున్నానని దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి. హల్లెలూయా. అప్పుడు వరకే గుడి మెట్ల దగ్గరే, మందిరం మెట్ల దగ్గరే ఆగిపోయిన వాడు 40 సంవత్సరాలకే అదే ఒక అడ్డాగా మార్చుకున్నవాడు ఇప్పుడు సంతోషంతో స్తుతిస్తూ దేవుని మహిమపరచడానికి దేవుని మందిరంలోకి వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. 40 సంవత్సరాలుగా కుంటివాడిగా బ్రతికిన వాడి జీవితం ఎంత దేవుడు అద్భుతంగా మలిచి దేవునికి మహిమకరంగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. చూడండి, అందుకే ఆయన ఆ వ్యక్తి దేవునికి మహిమకరంగా నిలిచాడు. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తూ వస్తున్నాడు. ప్రియ దైవ జనమ, ఈ రాత్రి నువ్వు ఏ వ్యాధిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుండి బాధలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోతున్నా, అప్పుల్లో, అనారోగ్య సంవత్సరాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్నా, నీ దేవుడు నీ స్థితిని మార్చే దేవుడు. నిన్ను అదే రీతిలో ఉంచడైనా, నిన్ను ఒక మహిమకరమైన పాత్రగా ఆయనకు మలుచుకోవాలని ఆశపడుతున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడైనా, నీ పరిస్థితిని మారుస్తాడు అయినా, నీ కన్నీరుని తుడుస్తాడైనా, నీ వ్యాధిని తొలగిస్తాడైనా, ఎంత దీర్ఘకాలిక వ్యాధినైనా దేవుడు నిర్మూలపరిచేస్తాడు. ఒక గుడ్డివాడు కూడా అంతే కదా, త్రోవ ప్రక్కన గుడ్డివాడిని యేసయ్య బాగు చేసినప్పుడు ఆ గుడ్డివాడు దేవుని మహిమపరుస్తూ దేవుని వెంబడిస్తూ వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? ఈరోజు నీ జీవితం దేవుడు అనుకున్నాడు, ఈరోజు రాత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు నీతోనంటే, నిన్ను ఆయనకు మహిమకరమైన జీవితంగా నేను మలచాలనుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు కూడా
దేవుని కార్యం పొందుకొని, దేవుడిచ్చే అద్భుతం పొందుకొని, దేవుడిచ్చే స్వస్థత పొందుకొని, దేవుడిచ్చే దీవెనను పొందుకొని, దేవుని చేత మేలులు పొందుకొని నువ్వు కూడా దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి మహిమకరమైన పాత్రగా మార్చాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నా జీవితం ఇంకా మారట్లా, నా బ్రతుకు ఇంకా మారట్లా, నా స్థితి ఎందుకు మారట్లేదంటే ఖచ్చితంగా నీ దేవుడు మారుస్తాడు. నీ బ్రతుకును ఆయన ఖచ్చితంగా మారుస్తాడు. నువ్వు ఖచ్చితంగా ఆయన ఎంతో నిరీక్షణ ఉంచి ఓపికతో నువ్వు కనిపెట్టగలిగితే ఆయన నీ దగ్గరకు దర్శించే దేవుడై ఉన్నాడు, నిన్ను దృష్టించే దేవుడై ఉన్నాడు. 40 సంవత్సరాలు అదే స్థితిలో ఆ శృంగారమైన దేవాలయం దగ్గర పడిపోయిన వ్యక్తి ఒక బాధను దేవుడు చూశాడు కదా, ఆయన పట్టించుకున్నాడు కదా, ఆయన సేవకులను అక్కడికి పంపాడు కదా, ఆయన స్థితిని మార్చాడు కదా, దేవునికి మహిమకరమైన పాత్రగా ఆయన మలిచాడు కదా. అలాగే నీ జీవితాన్ని కూడా ఆయన దేవునికి మహిమకరంగా మారుస్తాడు. మేలు పొందుకున్న నీవు, ఆశీర్వదించబడిన నీవు, దేవుని చేత దీవించబడిన నీవు, దేవుని చేత స్వస్థపరచబడిన నీవు ఎలా మారాలంటే దేవుని మహిమపరిచే వ్యక్తిగా మారాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు అలాగే ప్రార్థన చేసుకోవాలి. నువ్వేం చేయాలంటే, ప్రభువా నీకు మహిమకరమైన పాత్రగా నేను మారాలి, హల్లెలూయా, నా ద్వారా నీకు మహిమ రావాలి ప్రభు అని ప్రతిరోజు నువ్వు మాట్లాడుకోవాలి. ఏంటయ్యా నా జీవితం, ఎంతకాలం ఉంచుతావయ్యా, ఎంతకాలం అయ్యా అనారోగ్యం, నువ్వు ఎప్పుడు అలా చేసుకోవద్దు ప్రార్థన. అయ్యా నన్ను ఒక నీకు మహిమకరమైన పాత్రగా మలుచుకో అయ్యా, నీకు మహిమ రావాలి నా ద్వారా, అందుకనే నీ మహిమ కలిగిన కార్యాలు నా జీవితంలో చేయ్యా అని రోజు దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను కూడా మహిమ కలిగిన పాత్రగా మలిచే దేవుడై ఉన్నాడు. ఆయన మహిమతో నిన్ను నింపుతాడు, ఆయన మహిమ కొరకు నిన్ను నిలబెడతాడు. ఆయన నువ్వు మహిమపరిచే వ్యక్తిగా నువ్వు మారాలని ఆశిస్తున్నాడు. ఆయన చేత కార్యాలు పొందుకున్న నీవు, ఆయన చేత అద్భుతాలు పొందుకున్న నీవు, ఆయన చేత ఆశ్చర్య కార్యాలు పొందుకుని నువ్వు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని కడవరి దినాల్లో ఆయన కదులుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, నీ మధ్య కదిలి వస్తాడు ఆయన, నీ మధ్య సంచరిస్తాడు ఆయన. ఆయన నీ బ్రతుకును మార్చడానికే ఆశపడతాడు ఆయన. 18 సంవత్సరాలు అదే బాధలో ఉన్నప్పుడు ఆమెను దర్శించడానికి వచ్చాడు ఆయన. 40 సంవత్సరాలు ఆయన శృంగారమైన దేవాలయం దగ్గర పడి ఉన్నప్పుడు ఆమె ఆయన దర్శించడానికి దైవ సేవకుల్లోని కదిలి వచ్చాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రే చూడు, నీ దగ్గర కూడా కదలబోతున్నాడు ఆయన. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధ అయ్యా, ఎన్ని సంవత్సరాలుగా ఎప్పయ్యా, ఎన్ని సంవత్సరాలుగా ఈ వేదన అయ్యా, ఎన్ని సంవత్సరాలకి కష్టమయ్యా, ఎన్ని సంవత్సరాలకి నష్టాలయ్యా, ఎన్ని సంవత్సరాలయ్యే కన్నీళ్ళు, ఎంత కాలమయ్యా ఈ రోగం, ఎంత కాలమయ్యా ఈ బాధ, నేను బాధపడుతున్నావు కదా. నీ దగ్గరికి ఆయన ఈ రాత్రి కదులుతున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయనకు మహిమకరమైన పాత్రగా నేను మలుచుకోవాలని ఈ రాత్రి నీ మధ్య కదులుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఏదైనా ఆయన చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నువ్వు ఆశ పండితే చాలు, నీ దగ్గరకైనా కదిలే దేవుడై ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తే చాలు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మహిమతో నిండి ఉన్న దేవుడు, ఆయన మహిమను నీ మీద ఉదయింపజేసే దేవుడై ఉన్నాడు. ఆయన మహిమ కొరకు నేను నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఆయనను మహిమపరిచే వ్యక్తిగా నేను మార్చే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు మహిమకరంగా నువ్వు మారాలనే దేవుని యొక్క ఆశయం ఉన్నది కనుక నేను అదే స్థితిలో ఎప్పుడు ఉంచడు, నీ పరిస్థితులు మార్చబడతాయి. అందుకే నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో దేవుని వెంబడించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఒకవేళ దేవుని మేలులు అనుభవిస్తూ కూడా దేవుని మహిమపరచని వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉండినట్లయితే ఈ రాత్రి అయినా తెలుసుకో, నీ జీవితంలో ఎందుకు మేలు చేశాడు ఆయన, ఎందుకు నీ జీవితంలో స్వస్థత జరిగించాడు, ఎందుకు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచాడంటే దేవునికి మహిమకరమైన పాత్రగా నువ్వు ఉండాలని. హల్లెలూయా. ఆ తొమ్మండుగురులాగా నీ జీవితం ఉండడానికి వీల్లేదు. నువ్వు ఆ యొక్క ఒక్క వ్యక్తి 10 మందిలో ఒక్కడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మహిమపరిచినట్లుగా నీ జీవితం కూడా అద్భుతంగా ఉండాలని చూడు, ఆ వ్యక్తి గురించి దేవుడు రాయించాడు. తిరిగి వచ్చిన వ్యక్తి గురించే పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసయ్య మాట్లాడుతున్నారు. ఆయన మిగతా వ్యక్తులు ఏరయ్యారంటే వారి గురించి నాకెందుకయ్యా, వారి గురించి నాకేం తెలుసయ్యా, కానీ ఈరోజు నా బ్రతుకు మారింది నీ వల్లే, నా జీవితం మారింది నీ వల్లే, నా స్థితి మారింది నీ వల్లే, నా కన్నీటి బాధ తొలగిపోయింది నీ వల్లే, నా దుఃఖం తొలగిపోయింది నీ వల్లే, ఈరోజు నా శరీరం ఉన్న రోగం పోయింది నీ వల్లే. అందుకే నాకు నువ్వు కావాలయ్యని దేవుని ఎదుట సాగిలు పడ్డాడు. తిరిగట ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర సాగిలు పడి
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, దేవుని మహిమపరిచే వ్యక్తిగా మారాడు. ఈ కడవరి దినాల్లో నువ్వు కూడా అంతే, దేవునికి మహిమకరమైన వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుడు చేసిన మేలును తలంచుకొని, ఉపకారాలు తలంచుకొని దేవునికి సాగిలపడే వ్యక్తిగా నువ్వు మారాలి. నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే నీ జీవితంలో అద్భుతం చేయడానికి మన మధ్య కదులుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చేత మేలులు అనుభవిస్తున్న నీవు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఆయనకు మహిమకరమైన పాత్రగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. మహిమ కలిగిన దేవుడు కదిలి నీ మధ్య మహిమ కలిగిన కార్యాలు చేసినప్పుడు నువ్వు ఆయనను మహిమపరచడానికి నిన్ను సంసిద్ధపరచుకొని దేవునికి మహిమకరంగా నువ్వు నిలబడే పాత్రగా ఉండాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈ రాత్రి దేవుడు అందుకే నీతో మాట్లాడారు. దేవా, ఒకవేళ ఇప్పటి వరకు నేను మహిమపరచలేని వ్యక్తిగా నేను ఉన్నానేమో, మహిమాన్వితుడు, మహిమ కలిగిన కార్యాలు నా జీవితంలో చేసావు, కానీ నేను పొందుకొని కూడా నీకు మహిమకరమైన పాత్రగా నేను నిలబడలేకపోయానేమో, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడావు. అయ్యా, నీ చేత మేలులు అనుభవించిన వారు నేను మహిమపరచకుండా ఉండలేకపోయారయ్యా. నీ చేత కార్యాలు అనుభవించిన వారు, స్వస్థత పొందుకున్నవారు, అద్భుతాలు పొందుకున్నవారు నేను మహిమపరిచారయ్యా. ఆ రీతిగా నన్ను కూడా ఉంచయ్యా. నేను నీకు మహిమకరమైన పాత్రగా నేను మారాలనుకుంటున్నా అయ్యా, నన్ను ఆ రీతిగా నిలబెట్టు ప్రభు అని దేవుని సన్నిధానంలో అడగగలుగుతావా? నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ, మహిమోన్నతుడ, నీకు వందనాలయ్యా. అయ్యా, మహిమతో నిండి ఉన్న దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. ఈ రాత్రి నువ్వెంత మహిమాన్వితుడు మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. నీ మహిమ కలిగిన కార్యాలు మా జీవితంలో చేసే దేవుడు అని ఈ రాత్రి మాతో మాట్లాడేవయ్యా. అయ్యా నాయన, మా స్థితిగతులు చూసే దేవుడివి, మమ్మల్ని పట్టించుకునే దేవుడివి, మా చరిత్రలు మార్చే దేవుడివి అయ్యా. అమ్మకుంటున్న దరిద్రతలోంచి మమ్మల్ని లేవనెత్తే దేవుడివి అయ్యా. మాకున్న శరీరం రోగాల నుంచి బాగు చేసి అయ్యా నాయన మమ్మల్ని అయ్యా నీకు మహిమకరమైన పాత్రలుగా మలుచుకోవాలని, మా ద్వారా నువ్వు మహిమ పొందుకోవాలని ఆశపడుతున్న దేవుడు అయ్యా. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. దేవా నాయనా, నీ మహిమతో మమ్మల్ని నింపి నాయనా, ఇక్కడ మాత్రమే కాదయ్యా, నీ మహిమతో మమ్మల్ని నింపి నీ రాజ్యంలో చేర్చుకునే దేవుడు అని మాతో మాట్లాడేవు తండ్రి. అయ్యా, ఆ మహిమ లోకంలోకి మేము రావాలని ఆశిస్తున్నామయ్యా. ఆ రాజ్యం మాకు కావాలి ప్రభువా. అయ్యా, నీ మహిమతో నింపి నాయన, నీ మహిమ కార్యాలు మా జీవితంలో జరిగించి నీ మహిమ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకొనమని నాయన రాత్రి విత్తబడిన ప్రతి మాట, ప్రతి జీవితంలో ఫలభరితంగా మార్చి మహిమ పొందుకొనమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.